కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలు చీకొట్టినటువంటి వైసీపీ పార్టీ ఫేక్ ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో 16,347 మందికి మెగా డిఎస్సి పేరుతో ఉద్యోగాలు కల్పించినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మెగా డిఎస్సి పేరుతో 5 సంవత్సరాల అధికారులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి పేరుతో దగా చేసినటువంటి పరిస్థితులు ఒక పక్కన ఉన్నాయి. 2 సంవత్సరాల్లో 16,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా రాబోయేటువంటి 3 సంవత్సరాలకు జాబ్ క్యాలెండర్ వదిలి ఈరోజు రాష్ట్రంలో ఒక పక్కన ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెట్టుబడులను తీసుకొని వచ్చి 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే ఎన్నికల్లో వాగ్దానాలు చేసినటువంటి మాటని నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వంలో కొనసాగుతూ ఉన్నాయి. కానీ దురదృష్టం, ఈరోజు ప్రజలను మభ్యపెట్టేటువంటి ఫేక్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫేక్ ప్రచారాలతో ప్రజలను మభ్యపెడతా ఉన్నాడు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ పరిపాలనలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చేసేటువంటి అన్నీ కూడా ప్రజా వ్యతిరేక విధానాలు. ఆనాడు డ్రాయర్లు తయారు చేసేటువంటి జాకీ కంపెనీ కూడా ఈరోజు ₹1 పెట్టుబడి పెట్టడానికి ఆ రోజు వచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు గూగుల్ లాంటి సంస్థలు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఈ రాష్ట్రంలో అభివృద్ధిని తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్కన రాజధానిని 3 ముక్కలు చేసి రాయలసీమ, ఉత్తర కోస్తా, ఆంధ్ర అంటూ 3 ముక్కలు ఆటలాడారు. ఈరోజు అమరావతి ఏకైక రాజధాని అంటే మావిగనంటూ పిచ్చెక్కినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నవ్వుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితిని చూసి. 2 సంవత్సరాల పరిపాలనలో చెప్పినటువంటి వాగ్దానాలను నెరవేర్చి సూపర్ 6ని సూపర్ హిట్ చేసి ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం. అక్కడక్కడ చిన్న సమస్యలు ఉంటే వాటిని కనుక్కొని వెంటనే పరిష్కరించాలనేటువంటి దిశగా ముందుకు సాగుతూ ఉన్నాం. నిజంగా చిత్తశుద్ధి ఉంటే వైసీపీ నాయకులు ఈ సందర్భంగా కోరుతా ఉన్నా, మీరు ఎక్కడైనా సమావేశాన్ని పెడితే రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడుతూ ఉందో వివరించడానికి సిద్ధంగా ఉన్నాం. మహిళలకు సంబంధించి స్త్రీ శక్తి కానివ్వండి, దీపం పథకం కానివ్వండి, సామాజిక పెన్షన్లు కానివ్వండి, అలాగే అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చెప్పినటువంటి విధంగా తల్లికి వందనం కానివ్వండి, ప్రతి ఒక్క ఇంటికి కూడా అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈ ప్రజా ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి వెళ్ళి కేవలం ఎన్నికలప్పుడే కాకుండా ఒక బాధ్యతగా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని కనుక్కొని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని వివరించేటువంటి ఒక సందేశంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.